మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లోనే కాక బీసీ సంఘాల్లోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై పరోక్ష విమర్శలుగా భావించిన బీసీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీ వర్గానికి చెందిన అధ్యక్షుడిని టార్గెట్ చేయడం అసహ్యకరమని, ఇది బీసీ ఆత్మ గౌరవానికి దెబ్బతీసే చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని బలహీనపరుస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. వెంటనే కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఇవాళ హన్మకొండలో ఉన్నాము. ఇటీవల మంత్రి కోమటి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను టీపీసీ అధ్యక్షుడు అతను తీసేసి రెడ్డిస్కి ఇస్తే 100 ఓట్లు, జగ్గారెడ్డికి ఇస్తే 100 సీట్లు వస్తాయని వేశారు. ఇది చాలా సంచలనమైంది. చాలామంది బీసీలు దీని మీద వ్యతిరేకిస్తున్నారు, చాలామంది దీన్ని ఆక్షేపిస్తున్నారు. ఈ విషయం చెప్పేందుకు మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మా ఉద్యమకారుడు కురపాటి వెంకటనారాయణ అన్నాడు. అతన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇటీవల ప్రముఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో టీపీసీ అధ్యక్షుని ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని ఆక్షేపించారు. సార్, ఈ కాంగ్రెస్లో ఒక కీలక వ్యక్తి మంత్రి ఒక బీసీని ఇట్లా అనడం కరెక్టేనా సార్? ఏ విధంగా దీన్ని మీరు రాజకీయంగా విశ్లేషిస్తారు, చెప్పండి సార్. అంటే వెంకటరెడ్డి గారు సరే మాట్లాడిన దానికి విశ్లేషణ ఇవ్వచ్చు, కానీ అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు ఏపీసీసీ వాళ్ళు తర్వాత ఖార్గే డిసైడ్ చేస్తారు, కానీ ఇది ఒట్టప్ప నోరు లెక్క అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఎట్లా అంటే అధికారం వచ్చినాక ఏమి కాకముందో తిరుగుంటారు, అధికారం రాకముందో సామాజిక న్యాయం అనే పేరు మీద రాహుల్ గాంధీ ఇక్కడ ఉద్యమం చేసిండు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు కూడా సమానమైన ప్రాతిపదిక ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే కాంగ్రెస్ దాని ఎజెండా అది యాక్చువల్గా. కానీ అధికారం వచ్చినాక నువ్వు క్యాబినెట్ మినిస్టర్ అయినాక నీకు ఏదో వాయిస్ ఉన్నదని అట్లా మాట్లాడడం వల్ల ఇలా పార్టీకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది దాంతో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదే సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ మీదనే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి రెడ్డిస్ నుంచి ఉండగా 4 క్యాబినెట్ మినిస్టర్లు చాలా పవర్ఫుల్ క్యాబినెట్ ర్యాంక్, అది శాఖలు కూడా తీసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. బీసీలకు, కోళ్ళ వాళ్ళకు, మేకల వాళ్ళకి, షాపల వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు. ఇప్పటికే అవమానం చేస్తున్నారు. మరి మహేష్ గౌడ్ ఇప్పుడైతే పీసీసీ అధ్యక్షునిగా గత 2 సంవత్సరాల నుంచి చాలా ఎఫెక్టివ్గానే పనిచేస్తున్నాడు. ప్రతి ఇష్యూలో కూడా కరెక్ట్గా స్పందిస్తున్నట్టది నేను చూస్తున్నాను. ఒక బ్యాలెన్స్డ్గా నడిచేటువంటి రాజకీయవేత్తగా ఒక పీసీసీ అధ్యక్షుడు, ఆయనకు అనుభవం అంతకుముందు లేకున్నా కానీ పెద్ద ఎత్తున ఒక మంచి అనుభవజ్ఞులాగా ఇలా స్టేటు ఆ పార్టీకి ఒక నాయకత్వం వహించినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మహేష్ గౌడ్ వల్ల ఏ రకంగా నష్టం జరిగిందని ఆయన చెప్పగలుగుతాడు? మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత అనేక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా అద్భుతంగా నడిచినాయి. మరి ఆయన పొరపాటు అయితే ఎక్కడ జరగలేదు. ఇప్పుడు జగ్గారెడ్డి కావాలని కోరుకోవడం అంటే కేవలం వెంకటరెడ్డికి ఒక రకంగా అదొక ఇది ఉంది. ఏది రెడ్డీస్ ఉంటేనే దానికని రెడ్డీస్ను ఇంకా నింపుకుంటూ పోయినా కొద్దీ మీరు అనుకుంటారు మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి కూడా సరి అయిన న్యాయం చేయలే. ఇంకా చేయకముందే మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే బాగుండనేటువంటి ఆలోచన అనేది వెంకటరెడ్డి సొంతం కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కాకపోవచ్చు. కానీ ఒకవేళ అదే నిజమైతే మాత్రం కాంగ్రెస్కు చాలా పెద్ద అదేది నష్టం కలిగించేటువంటి ఆ అప్రోచ్లో ఆయన మాట్లాడినట్టు అనిపిస్తున్నది. ఇప్పటికే స్టేట్ క్యాబినెట్లో బీసీలకు కనీసం 6 సీట్లన్నా కావాలి, కనీసం 30% ఇచ్చినా కానీ 6 సీట్లు రావాలి. ఇలా 3తోటే ముడిపెట్టి 3 సంవత్సరాలు గడుపుతూ ఉన్నది. ఇంకా 3కి ఇయ్యనే లేదు. మీరు చెరసగం ఇవ్వాలనుకుంటే 9 సీట్లు కావాలి. అట్లాంటిది కేవలము ఇవాళ రెడ్డీసు, వెలమాలు, బ్రహ్మలు కలిసి క్యాబినెట్లో 8-9 మంది ఉన్నారు. మరి బీసీలు కూడా 40-50% మీ లెక్కలు తీసినే ఉండే. కాబట్టి వాళ్ళకి 3కి ఇచ్చిరి. ఇప్పుడు బీసీ అధివేశనకి ఏంటంటే ఇచ్చిండ్రు, కానీ పవర్ ఉండేది కాదు కదా, అది పార్టీని నడిపే పదవే కదా. దాన్ని కూడా బీసీలకు ఇవ్వకుండా మళ్ళీ రెడ్డి వాళ్ళతోనే బాగుండని వెంకటరెడ్డి అన్నదాన్ని ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా పార్టీలో ముఖ్యమైన వాళ్ళు కూడా దాన్ని సమర్థించకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళు కూడా ఉండాలని నేను అంటున్నాను. పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఆ మాత్రపు గుర్తింపును మనం ఇన్సల్ట్ చేయకూడదనేటువంటి
ఆ అంశాన్ని కూడా మిగిలిన వాళ్ళు దాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బీసీ నాయకులు మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇట్లా ప్రతి వాళ్ళు మనల్ని అవమానం చేసినప్పుడు, బీసీలను అవమానం చేసే మాట మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కానీ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. వెంకరెడ్డి గారు అది ఆలోచన మానుకోవాలి. బీసీల అవమానం చేసే విధంగా బీసీసీ అధ్యక్షులు మరి ఇంతకుముందు నిజామాబాద్ నుంచి ఆయన శ్రీనివాస్ ఎంతకాలం నడిపిండు ఆయన, మరి అంత పెద్ద స్టాల్వాట్ అయిన రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే నడిపిండు ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో నడిపిండు, చాలామంది నడిపిండ్రు. బీసీలకు నాయకత్వం లేదని చెప్పడము లేకపోతే అవమానపరిచిన విధంగా మాట్లాడడం అనేది వెంకటరెడ్డి లాంటి వాళ్ళకి అది మంచిది కాదు, ఇంకా ఏ రెడ్డికైనా మంచిది కాదు. అది ఒకసారి మనకు చూసినాం గత పాలనలో వెలుమోలు గట్ల విర్రవీగే వాళ్ళ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. మీరు మళ్ళీ ఇట్లా చేసి అటు సోనియా గాంధీని కానీ ఇటు రాహుల్ గాంధీని కానీ వాళ్ళకు ఆ మాత్రం ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది ఈ తెలంగాణలో, అదేవిధంగా కర్ణాటకలో. దీన్ని కాపాడుకోవాలి, నెక్స్ట్ యూపీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తా అంటే మరో దిక్కున ఇక్కడ పొక్కలు పెట్టి ఉన్న బీసీలను అవమానం చేసి ఆయనతో ఓట్ బ్యాంకుని దెబ్బతీసేటువంటి విధానం కరెక్ట్ కాదది. ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా పీసీసీలో ఉన్నటువంటి మిగిలిన రెడ్డిస్ అంతా కూడా ఇది పునరాలోచన చేయాలి. ఇది మంచిది కాదు, ఆయన విత్డ్రా చేసుకోవాలి. జగ్గారెడ్డి స్థాయిలో ఆయన ఉన్నాడు, ఆయన భార్యకు కూడా పెద్ద పదవి ఇచ్చింది, అయిపోయింది, చైర్మన్ ఇచ్చిరి. జగ్గారెడ్డిని ఆయన గెలవనే లేదు కదా మరి మొన్న, కాదండి ఆయన కూడా గెలవలే, ఆయన నిజంగానే గెలిచారు, ఓడిపోయింది ఆయనే. కాబట్టి ఇటువంటి ప్రతిపాదనలు చేసి బీసీలలో ఉన్నటువంటి కనీసం కాంగ్రెస్ పట్ల ఉన్న సానుభూతిని మీరు ఎందుకు పోగొట్టుకుంటారో అర్థం కాదు. అధికారం వచ్చినప్పుడు ఓ తీరు, అధికారం పోయినాక ఇంకో తీరు ఉండడం మంచిది కాదు. వెంకరెడ్డి గారు మీరు దీన్ని విత్డ్రా చేసుకోండి అని మనం చేస్తున్నాం. ఇది రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపుతుంది, అతని పైన చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే బీసీలందరూ దీన్ని అర్థం చేసుకొని మనం బీసీల యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి పెట్టుకోవాలి. కానీ అడుక్కున్న వ్యవస్థ ఇది. కాంగ్రెస్ వెళ్ళినాడు బీసీలకు న్యాయం జరిగిన రోజులు ఏమీ లేవు, లేదు. ఇంతో అంతో చంద్రబాబు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కమ్మోళ్ళు లేరు కాబట్టి ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీల యొక్క ఉనికిని కాపాడినరు. కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎన్నడూ కూడా ఈవెన్ బీజేపీలో కూడా బీసీలను గౌరవించిన పార్టీలు కావని నేను చెప్తున్నాను. కావాలంటే డిబేట్ కావాలంటే నేను సిద్ధం ఉన్నా. కాబట్టి బీసీలను గౌరవించేటువంటి మనస్సు అనేది ఏ పార్టీకి లేదు. కాబట్టి బీసీ నాయకులు బీసీ ప్రజలు ఏమనుకోవాలంటే మనం అరువు తెచ్చుకున్న పార్టీలలో బతుకుతాను మనం. కాబట్టి మనకంటూ ఒక పార్టీ ఉండాలి, మనకంటూ ఒక చైతన్యం ఉండాలి, ఉనికి ఉండాలి, దానికోసం పనిచేయాలి. కానీ ఈ అవమానాలు పడుకుంటా ఈ అన్యాయానికి గురవుకుంటా అణచివేతకు గురవుకుంటా బతకడం అనేది రోహింగ్యాల లెక్కనే అయిపోయింది. న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసలు బీసీలు అంటేనే ఈ అగ్రవర్ణాల పార్టీలకు చిన్న చూపులు ఎక్కువ పడుతుంది. ఈరోజు వెంకటరెడ్డి మంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఒక పీసీసీ ప్రెసిడెంట్ను మార్చితే 100 సీట్లు వస్తాయని చెప్పడము ఎంత అవివేకం అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూసిర్రు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఓట్లు వేసారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా గెలిపించేసారు, మరి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి రూరల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఎట్లా గెలిచినాయి అన్నది చూసిండ్రు. మరి ఏ విధంగా అంత ధైర్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పీసీసీ మారిస్తే 100 సీట్లు వస్తాయని ఎట్లా చెప్పినరో కూడా దీన్ని మేము తీవ్రంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీలకు చిన్న చూపు చూస్తున్నారు. బీసీలు ఓట్లు వేసుకుంటారు, బీసీలు సీట్లు తీసుకొని కూడా ఓట్లు వేసుకుంటున్నారు. బీసీలలో సీట్లు ఇవ్వకుండా జనరల్ స్థానాలలో బీసీలకు సీట్లు ఇవ్వకుండా వాళ్ళు నిలబెట్టుకొని గెలిపించుకుంటున్నారు, బీసీ ఓట్లు వేసుకొని గెలిపించుకుంటున్నారు. ఈరోజు బీసీలు మరి పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఓర్చలేరు, డీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఓర్చలేరు. మొన్న మన కైలాస్ నేత గారిని చూసుకున్నాం, డీసీసీ ప్రెసిడెంట్కు కనీస మర్యాద ప్రోటోకాల్ కూడా లేదు, ఒక గన్మెన్ లేడు. అంటే బీసీలు అంటే ఎంత చులకన భావం ఈ రెడ్డి వర్గాలకే కానీ ఓసీ వర్గాలకే కానీ అదేవిధంగా ఉన్న అగ్రవర్ణాలు ఉన్న పార్టీలకు బీసీలు అంటే చిన్న చూపు ఉంటున్నది. రాబోయేది బీసీ రాజ్యం. దీన్ని తప్పనిసరిగా బీసీలు అందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే బీసీలు అంతా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నారు. బీసీలు తన ఓటు తను వేసుకొని గెలిచి వీళ్ళకి ఎంత బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. మరి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నందుకే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి స్థానిక సంస్థల్లో కానీ. అదేవిధంగా వచ్చిందన్న బీసీలకు ఇవాళ రాజకీయంగా పదవులు వస్తున్నాయి
ఉన్నాయన్న దానికి కారణం మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ ప్రేరణతోని ఇవాళ ఆయన చేసినట్టు ఒక విద్యార్థి నాయకునిగా ఉండి అనేక పోరాటాలు చేసి ఒకే పార్టీకి కట్టుబడి ఉండి ఇలా ఒక మహేష్ కుమార్ గౌడ్ ఇలా పిసిసి అధ్యక్షుడైతే అంత ఓర్వలేని గుణం మీకెందుకు? మీ వైఖరిని మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ మీద చాలా గౌరవం ఉంది మాకు చాలా, ఎందుకంటే మీరు విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మీ కొడుకు పేరు మీద అని చెప్పి మాకు గౌరవం ఉంటే కానీ ఆ గౌరవాన్ని కూడా మీరు పోదెంకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇవాళ నల్లగొండ జిల్లా జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీసీని నువ్వు మేయర్గా ప్రకటించినటువంటి సందర్భం ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డికి ఇచ్చినావు తప్ప ఇవాళ నీ పక్క నియోజకవర్గమైనటువంటి మునుగోడు నియోజకవర్గంలో మీ తమ్ముడైనటువంటి మన రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ బీసీల పెద్ద పాత్ర పోషించడు. 2 మున్సిపాలిటీలు చండూరు మున్సిపాలిటీలో కానీ ఇవాళ చౌటుప్పల్ మున్సిపాలిటీలో కానీ ఇవాళ 2 చైర్పర్సన్లు కూడా బీసీలో కేటాయించిండు. మరి ఆయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఇవాళ నిరుద్యోగుల పక్షాన కానీ విద్యార్థుల పక్షాన కానీ అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ రాజగోపాల్ రెడ్డి. ఆయనకు మేము హర్షిస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం బీసీ విద్యార్థి జేఎస్ పక్షాన. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు బీసీల పైన బీసీలను అణిచివేయాలనే కుట్రతోని జగ్గారెడ్డి గారు ఇప్పుడు మొన్న జరిగినటువంటి మీరు చేసినటువంటి తప్పిదం వల్ల జగ్గారెడ్డి గారు మీకు అనుకూలంగా మాట్లాడితే ఇక జగ్గారెడ్డినే పిసిసి అధ్యక్షుని చేస్తే ఇక 100 సీట్లు వస్తాయని చెప్పడం మీ భ్రమ. మీ ఆలోచన మార్చుకోండి, వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే యావత్ బీసీ సమాజ పక్షాన తెలియస్తున్నా మీరు క్షమాపణ కనుక చెప్పకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, దిష్టి బొమ్మలను తలగబెడతాం, ఖచ్చితంగా మీ ఇల్లును కూడా ముట్టడించడానికి కూడా వెనకాడబోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరగంటి నాగరాజ్ గౌడ్.